నెహ్రూ జూ పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ వీకెండ్ ఇన్ హైదరాబాద్ అండి. మేము రీసెంట్ గా వెళ్ళాం. ఏం చూడాలి, ఏం పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళకూడదు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో నెహ్రూ జూ పార్క్ అయితే బస్సెస్ అయితే అంత లెక్క ఉంటాయండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయితే మనకు మెట్రో స్టేషన్ నియర్ బై ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చు, మనం కార్ లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే కార్ పార్కింగ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే అక్కడి నుంచి డిడక్ట్ అవుతుందండి. లేకపోతే క్యాష్ కూడా అలౌ చేస్తారు. మండే అయితే హాలిడే ఉంటుందండి. సండే దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. అస్సలు మనం చూడలేం, ఎంజాయ్ చేయలేం అనమాట. సో సాటర్డే అయితే బెస్ట్ ఆప్షన్. సో వీక్ డే అయితే చాలా బెస్ట్ ఆప్షన్. హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ప్లాస్టిక్ ర్యాపర్ తోనే ఫుడ్ అయితే అలౌ చేయరండి. సో ఒకవేళ మీరు పట్టుకెళ్ళాలనుకుంటే ఎంట్రన్స్ లోనే మీరు ఓపెన్ చేసి అవి స్టీల్ బాక్స్ లో గానీ లేకపోతే వేరే కవర్ లైన్ పట్టుకెళ్ళని తీసుకుంటే బెస్ట్. వాళ్ళ దగ్గరికి అయితే చెకింగ్ ఉంటుంది పక్క. ఒకవేళ వాళ్ళు స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు. ఒకవేళ దొరికినట్లయితే వాళ్ళు తీసుకొని డస్ట్బిన్ లో వేస్తారండి. మెయిన్ ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్ ఉంటుందండి. అడల్ట్ కి అయితే, చైల్డ్ కి అయితే 50 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీస్ కొంచెం నడవలే ఇబ్బంది పడినట్లయితే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కూడా ఉంటుందండి. అడల్ట్స్ కి అయితే 120 రూపీస్, చైల్డ్ కి అయితే 70 రూపీస్ ఉంటుందండి. ఇవే కాకుండా రెప్టికల్ హౌస్ ఉంటుందండి. రోడ్ ట్రైన్, టాయ్ ట్రైన్, ఫిష్ అక్వేరియం చాలా ఉంటాయి ఇక్కడ. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సో వాటికి సెపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. మీరు యాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్, లేకపోతే అక్కడ ఇన్స్టాంట్ లో కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ టికెట్ తీసుకున్నట్లయితే టోటల్ 4 పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి టైగర్ దగ్గర ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఎలిఫెంట్స్, థర్డ్ వచ్చేసి బియర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రెప్టైల్ హౌస్ అన్నమాట. సో ఈ 4 పాయింట్స్ దగ్గర అది పికప్ డ్రాప్ కూడా ఉంటుందండి. అంతేకాకుండా సఫారీ కూడా ఉందండి. ఏసీ, నాన్ ఏసీ కూడా ఉంటుంది. 100 రూపీస్ చైల్డ్ కైనా అడల్ట్స్ కైనా ఉంటుంది. అది మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం ముందుగా అది చూసిన తర్వాత మిగతా ఎనిమల్స్ అయితే కవర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే సఫారీకి చాలా చాలా క్రౌడ్ ఉంటుందండి. టికెట్స్ కూడా ముందే తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా లైన్ ఉంటుంది. సఫారీకి ఒక లైన్ ఉంటుంది, ప్రతి ఎనిమల్ ఐటమ్ కూడా ఒక లైన్ ఉంటుందండి. చాలా కష్టం అవుతుంది మనకి. సో మీరు ఏవేవి చూద్దాం అనుకుంటున్నారో ముందుగా డిసైడ్ చేసుకొని అవి ఆన్లైన్ లో కానీ యాప్ లో కానీ టికెట్ తీసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. నా సజెషన్ అయితే అదండి. సో ఎవరైతే జూకి వెళ్దాం అనుకుంటున్నారో ఈ 5 ఎనిమల్స్ అయితే అస్సలు మిస్ అవ్వదండి. సో వైట్ టైగర్, బెంగాల్ టైగర్ ఉంటుందండి. వైట్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది. అదైతే అస్సలు మిస్ అవ్వదండి. చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా బీర్ కూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ 3 ఉంటాయి అక్కడ. చాలా బాగుంటుంది. ఆ బీర్ హౌస్ కూడా బాగుంటుంది. బీర్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి అవి. అది కూడా అస్సలు మిస్ అవ్వదండి. అంతేకాకుండా హిప్పో కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది కూడా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దగ్గర నుంచి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది అది చూడడానికి కూడా. వీటితో పాటుగా ఎలిఫెంట్ కూడా బాగుంటుందండి. ఐషియన్ ఉంది, ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా ఉంది. చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ గా వచ్చేసి రెప్టైల్ హౌస్ అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే కొంచెం భయపడతారు, బట్ చాలా బాగుంటుంది చూడడానికైతే. సో ఈ 5 థింగ్స్ మాత్రం ఎవరైతే జూకి వెళ్దాం అనుకున్నారో బిఫోర్ 12 లేకపోతే ఆఫ్టర్ 2:30 తర్వాత వెళ్ళాలండి. ఎందుకంటే 12 o'clock నుంచి 2 o'clock కి ఈ వైల్డ్ యానిమల్స్ కి లంచ్ టైం ఉంటుంది. సో చాలా యానిమల్స్ లంచ్ చేసి స్లీప్ మోడ్ లోకి వెళ్తే మనకి కనిపించకపోవచ్చు, వాళ్ళ యొక్క హౌస్ లోకి వెళ్ళిపోతాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్. అంతేకాకుండా ఇక్కడ 2 చాలా పెద్ద క్యాఫ్టేరియాలు ఉన్నాయండి. సో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హోమ్ ఫుడ్ పట్టుకెళ్ళడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ 1 hour నుంచి 1.5 hour టైం వేస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ కావాలంటే మీరు స్నాక్స్, ఐస్ క్రీమ్, లేకపోతే వాటర్ బాటిల్ అవైతే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చండి. ఫిష్ అక్వేరియం ఉంటుందండి. అడల్ట్స్ కైనా చైల్డ్ కైనా 20 రూపీస్. అది ఎంట్రన్స్ లోనే ఉంటుంది. సో ముందుగా మీరు అది కవర్ చేసి వైల్డ్ యానిమల్స్ చూడొచ్చు, లేకపోతే లాస్ట్ లైన్ చూడొచ్చండి. పిల్లలు ఎవరైతే ఉంటారో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా వెరైటీ వెరైటీ ఫిషెస్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఉంటుందండి. టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి 80 రూపీస్, చైల్డ్ కి అయితే 40 రూపీస్ అండి. సో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదండి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇన్స్టాంట్ గా టికెట్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు డిజిటల్ కెమెరా, వీడియో కెమెరా పట్టుకెళ్ళినట్లయితే దానికి 150 రూపీస్ ఛార్జ్ ఉంటుందండి. సో నార్మల్ మొబైల్లో తీసుకునే కెమెరాస్ కి అయితే అసలు ఏమి ఛార్జ్ అయితే ఏమి ఉండదండి. ఛార్జింగ్ అయితే పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటది, ఎందుకంటే చాలా వీడియోస్ అయితే ఫోటోస్ తీస్తారు కాబట్టి. సో బ్యాటరీ బ్యాకప్ సరిపోకపోవచ్చు. సో పవర్ బ్యాంక్ అయితే పట్టుకెళ్ళడం ద బెస్ట్ ఆప్షన్ అండి. అక్కడ పాయింట్స్ అయితే ఏమి ఉండదు, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది. పవర్ బ్యాంక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాత్రం పట్టుకెళ్ళాలండి అది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ఫాలో అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు బాగా ఎంజాయ్ చేసి రావచ్చు జూ అయితే మాత్రం. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదివరకే జూకి వెళ్ళినట్లయితే మీకు ఈ జూలో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.